వచనం మరియు 118:20. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించెదము. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వార బంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశమును వినువారు ధన్యులు. దేవునికి మహిమ కలుగుగాక. ప్రార్థన చేసుకున్నారా? మహాగణుడా, మహోన్నతుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి కృప చూపించి అయ్యా గడిచిన దాదాపుగా 25-26 సంవత్సరాలు ఈ స్థలంలో మీ నామాన్ని గణపరచడానికి మీరు కృప చూపించారు. అయ్యా తండ్రి, పరిశుద్ధ దేవ యొక్క మందిరముని స్లాబ్ వేయాలనేటువంటి ఆలోచన కలగజేసి దాని అవసరతలన్నిటిని కూడా మీరు సమకూర్చి మమ్మల్ని ప్రేమిస్తున్న విధానం బట్టి మందిరం నిర్మించడానికి మీరు చేస్తున్న ప్రతి ఉపకారములను బట్టి అయ్యా ప్రేరేపణ కలుగజేస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలనాడు దావీదైతే భవనములు ఉన్నాను, నేను మందిరం కట్టి వరకు నేను నిద్రపోవును, నా మంచం ఎక్కనన్నటువంటి అయ్యా తీర్మానము కలిగి మీకోసం మందిరం నిర్మించడానికి అవసరమైన వస్తువులన్నింటినీ కూడా సమకూర్చి మీ సన్నిధిలో కనిపెట్టుకుండగా మీ కుమారుడికి ఆ యొక్క భాగ్యమును దయచేస్తానని అయ్యా దావీదు కుమారుడైన సొలొమోను మహారాజు చేత మందిరం నిర్మించుకున్నారు. ఆ యొక్క స్థలంలో మీరు వాగ్దానం ఇచ్చారు, ఈ స్థలంలో ప్రార్థన చేసేవారు ప్రార్థనను ఆలకిస్తానని. అదే రీతిలో ప్రభా ఇజ్రాయేలీయుల ప్రజల్ని ప్రభా మీరు ఆశీర్వదించి వాగ్దాన భూమిని వాళ్ళకు అనుగ్రహించి చక్కటి రీతిలో అయ్యా పోషించిన విధాన్ని బట్టి స్తోత్రాలు. మరి ఈ దినము అయ్యా ఈ స్థలంలో ఈ ప్రాంతంలో మమ్మల్ని మీరు ప్రేమించి ఈ యొక్క స్థలముని మాకు అనుగ్రహించి ఈ స్థలమందు మీ నామములో కూడుకుని మీ నామముని గణపరచాలని, ఇది యెహోవా గుమ్మము, ఇందులో నీతిమంతులు ప్రవేశిస్తారన్నటువంటి మాటను బట్టి మీకు స్తోత్రాలు నాయన. మేమెవరం కూడా నీతిమంతులము కాము, కేవలం మీ కృప చొప్పున మీరు కల్వరి శిలువలో చిందించిన రక్తం ద్వారా కడగబడి మమ్మల్ని పవిత్రపరచుట చేత మేము నీతిమంతులమని ఎంచబడుతున్నాము. అయ్యా మీకు స్తోత్రాలు తండ్రి. ఈ దినం మరి గడప మరి ప్రభా ఈ యొక్క కిటికీ ఫ్రేమ్స్ అందరూ కూడా ప్రభా నిలబెట్టి మరి తదుపరి అయ్యా కన్స్ట్రక్షన్ వర్క్ అయ్యా నిర్మాణ పని చేసుకొని కానీ మీరు కృప చూపించండి. అయ్యా యొక్క మందిర నిర్మాణ ప్రారంభంలో నుంచి ఇప్పటి వరకు కూడా పనిచేసిన వారిని మీరు దీవించి ఆశీర్వదించి వారి కుటుంబస్తులు దీవించి ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యము ఐశ్వర్యముతో మీ ఐశ్వర్యముతో కూడా దేవుని ప్రభా సమకూర్చండి. అందరి నిర్మాణంలో తండ్రి ప్రభా మేస్త్రిగా ఉన్నటువంటి సురేష్ సహోదరుని కుటుంబమును మీరు దీవించి ఆశీర్వదించండి. ఆయన అనేక రెట్లు ఆశీర్వదించబడేలాగున అయా చేస్తున్నటువంటి ప్రతి పనిలో మీ తోడు మీ సహాయము అయ్యా మీకు మహిమ కలిగినట్టుగా ఎంతో యథార్థవంతంగా నిర్మించే పనిలో ఆ యొక్క సహోదరుని మీరు బలపరుస్తున్నందుకే స్తోత్రాలు. మంచి ఆరోగ్యం జ్ఞానం దయచేయండి. ఈ మందిర నిర్మాణంలో ప్రతి దినము చేస్తున్న పనిలో అయ్యా మీ నడిపింపు పరిశుద్ధాత్మ దేవ మీ నడిపింపు మీ ఆలోచన ద్వారా సహోదరులు మరి పనివారు నిర్మించుకోవడానికి చక్కటి నిర్మాణము చక్కటి మందిరముని మాకు నిర్మించి అయ్యా స్థలంలో మేమందరం కూడా తండ్రి మీ నామంలో కూడుకొని మిమ్మల్ని మహిమపరుస్తూ అనేకులకు దీవెనకరంగా ఉన్నటువంటి ప్రజలముగా అయ్యా ఏర్పరచబడినటువంటి వంశములో ఒకరముగా మీ సొత్తైన ప్రజలుగా మీరు మేపే గొర్రెలముగా ఈ భూమి మీద బ్రతికినంత కాలం మంచి సాక్ష్యమును మేము సంపాదించుకున్నాం. కానీ మీ నామమును మాత్రమే మహిమపరిచే గొప్ప భాగ్యం అందరికీ కలుగజేసి మీరు మహిమ పొందుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి ప్రారంభించుకుంటున్నాము తండ్రి. జీవముల దేవునికి మహిమ కలుగుగాక. ఆమేన్.